ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఇదిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. అవును ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. అవును, నేను అతనిని ఘనపరిచెదను. మరి దినము నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తున్నావు కనుక, ఒకవేళ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ వ్యక్తిగతమైన జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఘనహీనపరుస్తున్నావేమో, మరి మనస్సులో దేవునిపై మరి నీచపరిచే తత్వం ఉందేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీతో ఈ ఉదయం మాట్లాడుతున్నారు కదా. నేను హృదయ అంతరంగ లోతులు తెలిసిన దేవుడిని కదా, మరి నీ అంతరంగము నేను చూస్తున్నాను కదా, నీ అంతరంగంలో నాకున్న స్థానం ఘనహీనముగా ఉందేమో. అయితే నీ అంతరంగమును మార్చుకొని దేవుని నామముని ఘనపరచగలిగితే దేవుడు నిన్ను మరి కాచి కాపాడుతానని మరి దినము నీతో మాట్లాడుతున్నా. అవును, ఆ దినము మరి యోసేపు విషయంలో మరి ఎన్నో అపాయాలను యోసేపు ఎదుర్కొన్నాడు. తన అన్నదమ్ముల వలన, తన యజమానుడి వలన మరి ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా మరి యోసేపు తన మనస్సులో ఎప్పుడునూ దేవుని ఘనహీనముగా మరి జీవించలేదు, కానీ ఘనపరిచాడు కనుకనే మరి ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు కనుక. అవును, ఈ దినము నీవు కూడా ఎన్ని కష్టములున్నా ఎన్ని శ్రమలున్నాను యోసేపు వలె దేవుని నామమును ఘనపరచగలిగితే ప్రియ సహోదరి సహోదరు, నిన్నును ఒక ఉన్నతమైన జీవితాన్ని నీకును నీ కుటుంబానికి ఇచ్చి ఆశీర్వదిస్తానని, నడిపిస్తానని, నిలబెడతానని ప్రభువైన యేసుక్రీస్తు వారి దినం వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును విన్న, వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.